ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? అమ్మ, రీసెంట్ గా ఎక్కువ యువత సెల్ఫీలు, రీల్స్ అనుకుంటూ ఎంతో మంది మనం నదుల్లో దిగడం కానివ్వండి, ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాం. ఫోటోషూట్లని, ఆ షూట్లని. రీసెంట్ గా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, బాంబేలో ఒక 22 years అమ్మాయి డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పుకొని, డిజిటల్ మార్కెటింగ్ క్రియేటర్ అని చెప్పుకొని మంచిగా ఫేమ్ తెచ్చుకొని రీల్స్ చేయడానికి అని చెప్పి ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి జారి లోయలో పడి అక్కడికక్కడే చనిపోయింది. అంటే సోషల్ మీడియా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనుకోవాలా, లేకపోతే ఈ పిచ్చి వల్ల ఎంటైర్ లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి అనుకోవాలా? ఎందుకంటే రీసెంట్ గా మనం చూసిన రేప్ కేసుల్లో కూడా చిన్నపిల్లలు 9th class 10th class పిల్లలు కూడా ఫోన్ చూడడం వల్ల మేము ఇలా చేసాము అని చెప్పి. అంటే ఈ టెక్నాలజీని మనం అసలు పాజిటివ్ గా తీసుకోవాలా, నెగిటివ్ గా తీసుకోవాలా? అంటే టెక్నాలజీది ఎప్పుడు తప్పు ఉండదండి. ఆ టెక్నాలజీని మనకి పంపించే ప్రాసెస్ లో వ్యాపారస్తులు చేసే మసాలా ఉంది చూసారా, అది వాడే మనిషిని బట్టి టెక్నాలజీది తప్పు ఉంటుంది. అంతేగాని టెక్నాలజీగా తప్పు కాదు. ఎందుకంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి టెక్నాలజీ వల్ల. ఇవాళ చూడండి, ఒక 20 సంవత్సరాల క్రితము, 20 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల క్రితము వాట్సాప్ లేనప్పుడు ఒక పేపర్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపాలి అంటే ఒకప్పుడు ఫ్యాక్స్ మాత్రమే పంపగలిగేవాడు. కానీ ఈరోజు ఒక డాక్యుమెంట్ ని ఒక చోట నుంచి ఒక చోటకి పంపాలి అంటే ఫోన్ లో ఫోటో తీసేసి మనం ఆ డాక్యుమెంట్ పంపిస్తున్నారు, నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఇది టెక్నాలజీని ఎలా వాడుకోవాలని తెలిసిన వాళ్ళు, దాన్ని ఒక పాజిటివ్ దీనిలో వాడేవాళ్ళు, అలాగే మన డెవలప్మెంట్ కి వాడేవాళ్ళు చేసే పని అది. కానీ టెక్నాలజీ అనేది మన పనిని సులువు చేస్తుందా, మనకి వినోదాన్ని ఇస్తుందా అనేది, అది రెండు వైపులా పదున్న కత్తి లాంటిది టెక్నాలజీ. అయితే మనం ఏ వైపు పదులని మనం వాడుకోవాలి అనే దాన్ని బట్టి మనల్ని బట్టి ఉంటుంది. అలాగే మన మీద ఇంపోజ్ చేస్తుంది ఇప్పుడు టెక్నాలజీని. అంటే టెక్నాలజీని ఇంపోజ్ చేయడము అంటే, ఇప్పుడు రీల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇవన్నీ మనం చూస్తుంటే మనం చూసినందువల్ల అవి అప్లోడ్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, అంతే కదా. వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావటం కోసం వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారి ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు, ఆ కంటెంట్ చూస్తున్నారు, ఈ మాయాజాలంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పని ఉన్న వాళ్ళు, టెక్నాలజీని వాడుకునే వాళ్ళు దాన్ని వాడుకుని ఎలా వాళ్ళ పని విధానం పెంచుకుని మెరుగుపరుచుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు. పని లేని వాళ్ళు ఇది చూసి చాలా చాలా నష్టపోతున్నారు. రీల్స్ చేయడం మొదలెట్టిన తర్వాత వాళ్ళు వేసుకుంటున్న బట్టలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న డాన్సులు కావచ్చు, వాళ్ళు పాడుతున్న పాటలు కావచ్చు, చాలా జిగుప్సాకరంగా ఉంటున్నాయి. ఆ రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. ఎక్కడో నాకెందుకు శ్రీముఖి అని ఒక యాంకర్ ఉన్నారు, వాళ్ళ మదరు శ్రీముఖి కంటే ఎక్కువగా రీల్స్ చేస్తారు. మొదట్లో చేయలేదు. వీళ్ళ అమ్మాయికి వచ్చిన ఆ పాపులారిటీని చూసి ఆమె నేనేం తక్కువ, నేనెందుకు వెనకబడిపోవాలి అని చెప్పి ఆవిడ చేయడం మొదలెట్టారు. ఎక్కడికి దారితీస్తుంది? చిన్న చిన్న పిల్లలతోటి పిచ్చి పిచ్చి బట్టలు వేసి డబుల్ మీనింగ్ పాటలు పాడిస్తున్నారు పిల్లల చేత, వాళ్ళతో హావభావాలు పలికిస్తున్నారు. ఇది ఏంటి సంస్కృతి? ఎక్కడికి దారితీస్తుంది ఇది? సరే, పిల్లలు అయిపోయారు, టీనేజ్ పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ఎవరిని కదిలించినా ప్రతి క్రైమ్ చుట్టూ వెనక సెల్ ఫోను, గంజాయి ఉంటున్నాయి. మరి ఈ నిన్నగాక మొన్న 8వ తరగతి 3వ తరగతి చదివే పాపని, 8 ఏళ్ల పాపని, 12 ఏళ్ల పాప నంద్యాలలో, అయితే ఆ పాపని చంపేశారు, అత్యాచారం చేశాక అమ్మాయి ఎక్కడెవరికి చెప్తుందో అని అప్పుడు వాళ్ళకి స్పృహ వచ్చింది, గొంతు నులిమేశారు, వెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పారు.
వాళ్ళు వచ్చి ఆ పాపని గడ్డివాములో కాసేపు దాచిపెట్టి తర్వాత ప్లాన్ చేసుకుని ఒక రాయి గట్టి కృష్ణా నదిలో పడేశారు. ఈ రోజుకి 13 రోజులు అయింది, శవం దొరకట్లేదు. చేసింది మైనర్లు, అత్యాచారానికి గురి కాబడింది మైనర్ పాప. అసలు ఇప్పుడు పోనీ ఎవరన్నా డబ్బులున్న వాళ్ళు బాగా ఒళ్ళు బలిసి చేశారా అనేది లేదు. వీళ్ళు చాలా అట్టడుగు వర్గాలు వాళ్ళు, ఆ పాప అట్టడుగు వర్గం. అంటే వీళ్ళు పేదరికంలో ఉన్నారు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు. ఒక పేద ఇంకొక పేద చేతి కన్ను పొడిచినట్టే కదా. మరి ఇలాంటి పరిస్థితులు పిల్లలు, యువత ఇట్లా అయిపోతున్నారు. ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత అది ఒక ప్రొఫెషన్ అనుకుంటున్నారా, సరదా అనుకుంటున్నారా, లేకపోతే ప్రొఫెషనల్ గా అవ్వాలనుకుంటున్నారా తెలియదు. కానీ చాలా మంది యూత్ ఇవాళ ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్ళి వీళ్ళు ఒక వీడియో చేసి, అంటే అమ్మో ఎంత ప్రమాదకరమైనది చేసింది అంటే ఆమె దగ్గర ఎంత స్కిల్ ఉందో, అతని దగ్గర ఎంత స్కిల్ ఉందో అని అనిపించుకోవాలని, లైక్లు ఎక్కువ రావాలని చెప్పి తద్వారా ఒక మార్కెట్ ని సృష్టించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్తున్నారు. ఆ వెళ్ళే ప్రాసెస్ లో మీరు చెప్పినట్టు బాంబేలో ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్న కాలం కదా, జలపాతాలు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. నదులు పొంగి అప్పటిదాకా నదీ ప్రవాహం ఉండదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ నదీ ప్రవాహం వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడ బిక్కుమంటే అక్కడ నుంచుంటారు. వాళ్ళని రక్షించాలని ఒడ్డునున్నోళ్ళకు ఉంటది, వాళ్ళనేమో రక్షించలేరు, వెళ్ళినోళ్ళు కూడా పడిపోతారు. అట్లా ఒక ఫ్యామిలీ చనిపోయింది చూసాం మొన్న. మరి ఇట్లాంటి చూశాకైనా సరే అసలు మనం అంటూ బతుకుంటేనే కదా మనం ఒక మంచి వీడియో చేయగలిగేది. ఎందుకు ఇలా అనాలోచితంగా చేస్తున్నారు అంటే వేరే ఏమీ లేదు. నాకు లైక్లు కావాలి. సోషల్ మీడియా చట్టంలో అలా ఇరుక్కుపోయారు సుడిగుండంలో. ఇవాళ ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనుకున్నాం కదా. ఆ మధ్య ఒక పొలిటీషియన్ చెప్పాడు, నా దేశంలో ప్రజలందరూ 100 కోట్ల మంది ప్రజలుంటే 100 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయని చెప్పి డంబాచారాలు చెప్పుకున్నారు. నేనంట 100 కోట్లు సెల్ ఫోన్లు ఉండటం కాదు, 100 కోట్ల ఆటం బాంబులు ఉన్నాయి. ఇది అరచేతిలో అష్టదరిద్రం అంటారు చూసారా, ఈ సెల్ ఫోన్ అనేది అది. ఇప్పుడు ఒక టెక్నాలజీని మనం తీసుకొచ్చినప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఏం ప్రభావం పడుతుంది సమాజం మీద అనే ఒక అసెస్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక రోడ్డు వేస్తూ ఉంటారు కొత్తది, ఒక ఫ్లైఓవర్ వేస్తూ ఉంటారు, చాలా చెట్లు ఉంటాయి, చెట్లు కొట్టేస్తారు, ఫ్లైఓవర్ వేసేస్తారు. కానీ దీనికన్నా ముందు ఏం జరుగుతుంది అంటే ఒక అసెస్మెంట్, ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేస్తారు. అంటే ఇప్పుడు ఈ చెట్లు పోవడం వల్ల, చెట్లు పోయినందువల్ల వచ్చే నష్టం, ఆ రోడ్లో ఉన్న వ్యక్తులు ఇళ్ళు పోయినందువల్ల వచ్చే నష్టం కంటే కూడా ఈ ఫ్లైఓవర్ వల్ల లాభం ఉందా, లేకపోతే ఈ ఫ్లైఓవర్ లాభం కంటే కూడా ప్రజలకు నష్టం ఎక్కువ జరుగుతుందా అని చూస్తారు. ప్రజలకు ఎక్కువ నష్టం జరిగితే చెయ్యరు. అంటే కొంతమంది పొలిటీషియన్స్ చేయిస్తారు అనుకోండి వాళ్ళ డబ్బులు కక్కుర్తిపడి. కానీ ఇది ఈ అసెస్మెంట్ జరగాలి అని చెప్పి ఒక సైంటిఫిక్ గా ఉన్నది. మరి టెక్నాలజీ విషయంలో ఎందుకు లేదు? నువ్వు ఫ్లైఓవర్ విషయంలో నువ్వు ఇంత ఆలోచించినప్పుడు, ఒక చెట్టును తీసేస్తే 10 చెట్లు నాటమని చెప్తున్నప్పుడు, మరి దీనివల్ల ఇంత నష్టం జరుగుతుంది ఈ టెక్నాలజీ వల్ల మొదట్లో తెలియకపోవచ్చు, ఇప్పుడు జరుగుతుంది తెలుస్తుంది కదా. దీన్ని నియంత్రించాలని ఎందుకు అనుకోవట్లే? మరి ఇంకా చూసుకుంటే మన ప్రముఖ టీవీ ఛానల్స్ లో కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అవి నీచంగా ఉంటుంది. ఆ డబుల్ మీనింగ్ డైలాగులు, ట్రాన్స్జెండర్ని అవహేళన చేయటం కావచ్చు, ది గ్రేట్ అనసూయ ఆమె వస్త్రధారణ కావచ్చు, ఇవన్నీ చూసాం కదా. ఒక టీచర్ వేషం ఇస్తుంది ఒక ఎపిసోడ్లో. ఆవిడ ఎంత అసహ్యకరమైన చీర కట్టుకుంది, అసహ్యకరమైన డ్రెస్. ఇదంతా నడి ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యుల మధ్యలో చూస్తుంది. ఇప్పుడు సినిమా అనుకోండి, మనకి ఇష్టమైతే థియేటర్కి వెళ్తాం, ఇష్టం లేకపోతే వెళ్ళాం. అదే ఇంట్లో టీవీ అనుకోండి, మన నట్టింట్లో ఉంటుంది కదా,
అందరూ కలిసి చూస్తారు కదా. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి ఒక టీవీ, పిల్లవాళ్ళకి ఒక టీవీ అట్లా ఏమి ఉండదు కదా. పెద్దవాళ్ళకి ఒక రూము, చిన్నవాళ్ళకి ఒక రూమ్ ఉండదు కదా. అందరూ అక్కడే కూర్చుంటారు. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, జబర్దస్త్ జోకులు, అవే జోకుల్ని పిల్లలు రిపీట్ చేస్తున్నారు. వాళ్ళు షార్ట్స్ లో వచ్చే బూతులు మాట్లాడుతున్నారు పిల్లలు. ఇవన్నీ సోషల్ మీడియా ఇంపాక్ట్ పడే దుష్ప్రభావాలు. ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ మీద పడుతూ ఉంటే ఇవాళ బాలలే కదా రేపటి పౌరులు. ఏం నింపుకునే పెరుగుతున్నారు వాళ్ళు. ఒక టీచర్ని జోక్ చేస్తారు. అనసూయ ఫస్ట్ ఎపిసోడ్ లో బ్లేజర్ ఇప్పేస్తుంది, ఆమె ఇప్పేస్తే ఆయన ఇప్పేస్తాడు, ఆయన ఇప్పేస్తే ఈమె ఇప్పేస్తుంది, ఇంకేమి ఇప్పుతారా అని కళ్ళని చూస్తాం. మీరు చేసేప్పుడు హాస్యం, వెకిలి హాస్యం చేయకుండా సో ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఇవ్వచ్చు కదా. మరి ఇవన్నీ సోషల్ మీడియా ఎఫెక్ట్స్. ఇప్పుడు అందుకే ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలని చూస్తున్నారు. దానిలో భాగం ఈ బాంబేలో అమ్మాయి చనిపోవడం. ఇప్పుడు 10 మంది ముందుకు వచ్చేవాళ్ళు అది ఇంట్లో వేసుకునే డ్రెస్సా, డ్రాయింగ్ రూమ్ వరకు వేసుకోగలిగిన డ్రెస్సా, రోడ్డు మీదకి వస్తూ వేసుకోగలిగిన డ్రెస్సా అంటే తేడా ఉండట్లేదు. మొన్న మధ్య దీపిక పడుకునేది ఒక డ్రెస్ వేసుకొని వస్తే ఆ ఫోటో కింద చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఒక వేశ్య డ్రెస్ లాగా ఉంది అని. ఆ కామెంట్స్ కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇంకొకళ్ళు ఏమని అంటారంటే, మాకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు మాకు లేదా? మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి, మీ ఇంట్లో మీరు. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు 10 మంది మిమ్మల్ని చూసి మీరు ఒక సెలబ్రిటీ అయినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? పైగా మళ్ళీ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు ఇంకొక వీడియోలో, ఎకనామిక్స్ గురించి మాట్లాడతారు. పిల్లలు 13-14 సంవత్సరాల పిల్లలండి. వాళ్ళకి హార్మోన్స్ తప్పితే పనిచేయడం తప్పితే వేరే ఏమీ మంచి చెడు తెలిసే అవకాశం లేదు. అలా అవకాశం లేని వాళ్ళే ఈ పోర్న్ సైట్స్ చూసి అత్యాచారాలు చేస్తారు. ఇప్పుడు మనకు డైరెక్ట్ గా ఈమె డ్రెస్ వేసుకుంది, ఆ పిల్లోడు పోర్న్ సైట్ చూశాడు, ఇంకో అమ్మాయిని అత్యాచారం చేశాడు అంటే మనం విడివిడిగా చూస్తే మూడింటికి లింక్ లేకపోవచ్చు, కానీ కూర్చుని ఆలోచిస్తే లింక్ దొరుకుతుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళిన ప్రతివాడు హీరోని నేనే హీరోని అనుకుంటాడు, ఆ అమ్మాయితో కలిసి నేను డ్యూయెట్లు పాడతాను అనుకుంటాడు. అంతటి ఇంపాక్ట్ ఇస్తేనే ఆ సినిమా ఆడుతుంది. ఒక అమ్మాయి హీరోయిన్ లా ఫీల్ కావాలి, ఒక అబ్బాయి హీరోలాగా ఫీల్ కావాలి అంటే వాళ్ళని వాళ్ళు పరకాయ ప్రవేశం చేసుకుంటే ఆ సినిమా బాగా ఆడినట్లే. ఇప్పుడు ఒక విలన్ గురించి మనం తిడతాం, ఆ విలన్ ఎక్కడ రోడ్డు మీద కనిపిస్తే నీకేం పోయే కాలం వచ్చింది మరి అట్లా చేసేది అంటే అప్పుడు అతను పొంగిపోతాడు, ఓ నేను ఇంత బాగా యాక్ట్ చేశాను, నన్ను థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారు అంటే నేను ఎంత బాగా యాక్ట్ చేశాను. అలాగే హీరోయిన్ ఒక డ్రెస్ వేసుకుంటే, బాయ్స్టార్ అయిపోయిన డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా అది క్యారీ అవుతుంది అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? చాలానే పడుతుంది. ఈ జాగ్రత్త సెలబ్రిటీస్కి కావాలి. అంటే మనము సోషల్ మీడియా ఇంపాక్ట్, ఆ అమ్మాయి కాలంలో మునిగి చనిపోయిన దగ్గర నుంచి మనం ఆలోచిస్తే కనుక ఎక్కడికి లింకులు వెళ్తున్నాయో చూడండి. మొత్తం వేళ్ళూనిపోతుంది, రోజు రోజుకి ఒక క్యాన్సర్ లాగా వెళ్తుంది. దీన్ని మనం ఎదుర్కోవాలి అంటే, దీని నుంచి సమాజాన్ని బయటికి తీసుకురావాలి అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. సినిమా వాళ్ళ దగ్గర నుంచి, సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆ బాధ్యతను చూపిస్తేనే మన వంతుగా మనం సమాజానికి ఏదన్నా చేశాము అని అనిపించుకుంటాం. లేదు అంటే ఏమి ఉండదు. మనం ఒక చెడుకి మనం ఒక ప్రోద్బలంగా వెళ్తున్నామా, ఒక మార్పుకి ప్రోద్బలంగా వెళ్తున్నామా అంటే మనం మార్పుకి ప్రోద్బలంగా వెళ్ళాలి అని అనుకున్నట్లయితే కనుక మన మీద చాలా బాధ్యత ఉంది.
ఒక చెడు ప్రోద్బలానికి వెళ్తున్నాము అంటే ఏ బాధ్యత ఉండదు, నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇది ఈ సామాజిక బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయితే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ నుంచి, ఈ బాధ్యత లేని సోషల్ మీడియాలో నుంచి బయటపడతారు. ఇప్పుడు అమ్మాయి ఉంది కదా, చనిపోయింది, ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు సార్, ఆ తల్లిదండ్రులు కడుపుకోరు. అందుకని ఏంటంటే మనల్ని మన తల్లిదండ్రులు కనిపెంచుతున్నారు అంటే మనం ఎంత బాధ్యతగా ఉంటాం, మనం ఎంత బాధ్యతగా ఉంటే మన తల్లిదండ్రులు సంతోషిస్తారు అనే ఒక అవగాహన రావాలి. వస్తే ఇట్లాంటివి జరగదు. వాళ్ళ ఒక కాస్మోపాలిటన్ సిటీలో చదువుకుని ఆ అమ్మాయి బాధ్యత లేకుండా ఉంది. ఒక పల్లెటూరులో ఒక 13 ఏళ్ల పిల్లాడు, ఒక మైనర్ బాలుడు సెల్ ఫోన్లో చూసి అత్యాచారం చేశాడు అంటే ఇతని కంటే ఎక్కువ తప్పు సిటీలో ఉన్న వాళ్ళు చేసిన తప్పు నా దృష్టిలో. వాళ్ళకి ప్రపంచం తెలుసు కదా, ఎక్కువ చదువుకున్నారు కదా, వాళ్ళు చేసిందే ఎక్కువ తప్పు వీళ్ళు చేసిన. అందుకని ఎవరైతే బాగా చదువుకున్నామో, ఎవరైతే కాస్మోపాలిటన్ సిటీస్ లో ఉన్నామో, మేము సంస్కృతిక వారసులు అనుకుంటున్నారో, మీరు చేసే తప్పులు చూసే మిమ్మల్ని రోల్ మోడల్స్ గా అనుకుని చదువు సంజలు లేని వాళ్ళు, సంస్కృతికి దూరంగా, సంస్కారాలకు దూరంగా ఉన్న వాళ్ళు, మట్టి అంటే బాగా వెనకబడిపోయిన వాళ్ళు, అంటే సభ్య సమాజంలో కలవని వాళ్ళు నష్టపోతున్నారు. అందుకని మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం మీ మీద ఉంది. అందుకని దయచేసి యువత మట్టుకు ఈరోజు ఏదో ఒక మార్పులోకి అయితే రావాల్సింది తప్పదు. ఇప్పటికి జరిగిన విధ్వంసం చాలు, ఇంతకంటే విధ్వంసం జరగటం మొదలు. మార్పు మనలోనే మార్పు రావాలి, వ్యక్తిగతంగానే రావాలి, చదువుకున్న వాళ్ళలోనే రావాలి. మేము ముందుకెళ్ళిపోయాం, మాకు చాలా సంస్కృతి తెలుసు, ప్యారిస్ లో వేసుకునే బట్టలు మేము ఇక్కడ హైదరాబాద్ లో వేసేసుకుంటున్నాము, బాంబేలో వేసేసుకుంటున్నాము అనేది కాకుండా ఎంత సంస్కారవంతంగా ఉంటున్నాము, ఎంత మనము రెండో వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటున్నాం అనేది ఆలోచించాలి. ఎవరైతే చదువు లేని వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళని ఏదైనా కొంచెం చదువులోకి తీసుకొచ్చో, అలాంటి వాళ్ళకి తెలియజెప్పే దీంట్లో మనం ఎక్కువ ముందడుగు ఉండాలి, ముందుండాలి. కానీ ఇలా వెర్రిమొర్రి ఫ్యాషన్ బట్టలు వేసుకుని మనం ఒక కాలుష్యాన్ని, ఒక సాంస్కృతిక కాలుష్యాన్ని మటుకు తీసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.